ఇప్పుడు మనం 2025వ సంవత్సరం మే నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశిలో 9వ రాశి ధనుస్సు రాశి వారి జ్యోతిష్యం గవ్వల శాస్త్ర ప్రకారం చూద్దామండి. భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో వారి జాతక బలం 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష బలం, శాస్త్ర బలం, యోగ బలం, గుణబలం, ఆరోగ్య బలం, సంసార బలం చూద్దామండి. గోచార ఫలం ధనుస్సు రాశి వారి జాతకానికి ధన్యజీవులండి. వారి జాతకానికి 3 గవ్వలు పడ్డాయి. ధనుస్సు రాశికి అధిపతి ఉన్నాడు కానీ మాత్రం వారి జాతకానికి గురుడు అంటే బృహస్పతి, దేవతలకు గురుడు, సర్వదేవతలకు గురుడు అయిన మనకు కూడా గురువే. గురుగ్రహ అనుకూలత ఉంటే వివాహంలో కలిసి వస్తుంది, సంతానంలో కలిసి వస్తుంది, ధనంలో కలిసి వస్తుంది, పేరు ప్రఖ్యాతుల్లో కలిసి వస్తుంది, ఏ విషయంలో అయినా కలిసి వస్తుంది. ఈ ధనుసు రాశి వారికి గురు అనుగ్రహం ఉంది కాబట్టి గురు అనుగ్రహం ఉంటే మాత్రం ఎసుంటి వారైనా సరే జీవితంలో రాణిస్తారండి. వారు ఎసుంటి అష్ట దరిద్రులైనా సరే మాత్రం రాణించే అవకాశాలు ఉన్నాయండి. వెనకటి కాలంలో మాత్రం అష్టవక్ర చక్రవర్తి అని ఒక ఆయన ఉండేది. అసుంటిది ఆయనకి ఎక్కడ పోయినా హేళన ఉండేది, కానీ మహామేధావి ఆయన. ఎక్కడ పోయినా హేళన ఉండేది, ఎందుకంటే అతని ముఖ వర్చస్సు అట్లా ఉండేది. ఆయన మాత్రం గురు విద్య మాత్రం వదిలిపెట్టలేదు, కాబట్టి ఎక్కడ పోయినా గెలిచి వచ్చిండు. ఈ రాశివారు మాత్రం తప్పకుండా మాత్రం చాలా వరకు యోగ బలం ఉన్నది వీరి జాతక బలానికి. ధనం విషయంలో, ధాన్యం విషయంలో, రుణం విషయంలో, కుటుంబ విషయంలో, సంతాన విషయంలో అన్ని విషయాల్లో రాణించే అవకాశం ఉంది. రాజకీయ రంగంలో కూడా తిరుగు ఉండదు. నమ్మిన వారి వలన మోసం వచ్చే అవకాశం ఉంటుంది. ఆకస్మికంగా ప్రయాణాలు అయ్యే అవకాశం ఉంటుంది. స్త్రీలకు అద్భుతమైన యోగం ఉందండి. కరెక్ట్ మాత్రం ముఖ్యంగా చూడాలంటే మాత్రం ఆ అపరదేవత, అపర జ్ఞానదేవత సరస్వతి దేవత కూడా పుట్టింది కూడా ఈ రాశిలోనే, ముఖ్యంగా మూల నక్షత్రంలో పుట్టిందండి. మూల నక్షత్రం వారికి చాలా వరకు మంచి యోగ బలం ఉంటుందండి. పూర్వాషాఢ నక్షత్రం వారికి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయండి. ఈ ఇబ్బందికరమైన పరిస్థితులు వెళ్ళిపోవాలంటే మాత్రం సర్వదేవతల్ని పూజ చేయటం మంచిది. సర్వదేవతలు అంటే కోట్లాది మంది దేవతలు ఉంటారండి. కోట్లాది మంది దేవతల్ని పూజ చేయటం కాదు. వీరు జాతకంలో చూడాలంటే మాత్రం వీరు ఏదైనా ఒక దేవుడిని నమ్మిరనుకో, ఆ దేవునికి ఒక 110 నామాలు కానీ, 116 నామాలు కానీ, 108 నామాలు కానీ ఇలా ఉంటాయండి. ఆ నామాలు పఠించడం మూలంగా దేవతల్ని పూజ చేసినట్టు ఉంటుంది. ముఖ్యంగా మాత్రం సరస్వతి పుత్రులు మాత్రం విద్యార్థులకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది, తిరుగు ఉండదు. అలాగే గవర్నమెంట్ నుంచి మాత్రం లోన్ పొందాలనుకునే వారు కూడా మంచి ఫలితం ఉంటుంది. స్కాలర్షిప్ పొందాలనుకునే వారు కూడా మంచి ఫలితం ఉంటుంది. అలాగే మాత్రం వేరే దేశం, వేరే రాష్ట్రం వెళ్ళాలనుకునే వారు కూడా మాత్రం కొంచెం కఠినమైన పరిస్థితి ఉంటుంది, కానీ వెళ్ళే అవకాశం ఉంటుందండి. వీరు చిక్కరు దొరకరు, ఒకరికి అర్థం కారండి. వీరు ఒకరిని మోసం చేసే గుణమైతే ఉండదు ధనుస్సు రాశి వారి జాతకంలో. కానీ మాత్రం అలాగని సామాన్యంగా మోసపోతే మాత్రం వీరు చాలా దెబ్బతినేంత మోసపోతారండి. లేకుంటే సామాన్యంగా ఎవరిని నమ్మరు. ఒకరిని ఎలా నడవాలో నడవడిక నేర్పేవారే కానీ మాత్రం ఒకరితో మాత్రం చేయి చూపించుకునేవారు అయితే కారు. వీరు చేయి చూపించుకోవడం అంటే చిలక జాతకం చేయి కాదండి. మామూలుగా వీటిలో వేలు చూపించుకునే గుణం అయితే కాదు. ఈ రాశి వారి జాతకంలో అద్భుతమైన ఫలితం ఉంది. సర్వదేవత మూలంగా మాత్రం ఆ గురుగ్రహ అనుకూలంగా మాత్రం వీరికి మంచి జరిగే అవకాశం ఉంది. గురుడికి అధిపతి గురు దత్తాత్రేయ స్వామి, అలాగే రాఘవేంద్ర స్వామి, షిరిడి సాయిబాబా సందర్శన చేయడం, పూజ చేయడం చాలా వరకు మంచిదండి. రెండవసారి గవ్వలేసి చూద్దామండి ధనుస్సు రాశి వారి జాతకంలో. ధనుస్సు రాశి వారి జాతకంలో చూడాలంటే 4 గవ్వలు పడ్డాయండి. రాహు మహారదశ బాగలేదు వీరి జాతకానికి. ఇప్పుడే చాలా అనుకూలమైన గవ్వలు పడ్డాయండి. చూడంగానే వెంటనే మాత్రం చాలా వరకు ఇబ్బందికరమైన గవ్వలు పడ్డాయండి. ఈ 4 గ్రహ యోగ బలాలు చూడాలంటే మాత్రం వీరు 4 దిక్కులు ఎక్కడ పోయినా సరే ఇబ్బందులు ఉంటాయండి. 4 దిక్కులు అంటే మెయిన్ ఇంట్లో మాత్రం సమస్యలు తప్పకుండా వీరికి ఇబ్బందులు చాలా ఉంటాయి. కానీ వీరి మైండ్ అనేది చురుకుగా ఉంటుంది కాబట్టి ఎన్ని ఇబ్బందులు వచ్చినా శతకోటి దరిద్రానికి అనంతకోటి ఉపాయాలు అన్నట్టు అనంతకోటి ఉపాయాలు ఉన్నందువలన వీరు గెలిచే అవకాశం ఉంటుంది. రెండవది కులంలో కావచ్చు, బయటి కులంలో కావచ్చు, ఎవరి దాంట్లో అయినా కావచ్చు, ఏరే వాళ్ళ విషయాల్లో మాత్రం ఇన్వాల్వ్ కావద్దు. కారు సామాన్యంగా, కానీ మాత్రం మనం గాలి అనేది చెప్పలేం, టైం అనేది చెప్పలేం, వేళ అనేది చెప్పలేం, కాలం అనేది చెప్పలేం. కాబట్టి ఇతరుల విషయంలో వీరు ఇన్వాల్వ్ అయినారనుకో మాత్రం ఖచ్చితంగా వీరికి ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంటుంది. లేనిపోని విరోధాలు వస్తాయి.
కప్పకు కరవమంటే పాము కోపం, పాము కరవద్దంటే కప్ప కోపం, ఇద్దరు కొట్టుకొని సావండంటే వాళ్ళిద్దరు ఈరి మీద ఏడుస్తారు. ఇటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మూడో విషయం, ధనం విషయం, తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వీరు ఇచ్చి దెబ్బ తినవద్దు, తీసుకొని నిందలు పడవద్దు. నాలుగవది ధన విషయంలో మాత్రం మధ్యవర్తి కావద్దు. వీరు జాతక బలంలో చూడాలంటే మాత్రం లక్ష్మీకళ యోగ బలం ఉంటుందండి. వివాహం కాని స్త్రీలకు అద్భుతమైన యోగం ఉంటుంది. ఇష్ట ప్రకారం వివాహం చేసుకోవాలనుకునే వారు కూడా అనుకూలంగా ఉంటుంది. పెద్దల్ని ఒప్పించి చేసుకునే అవకాశం ఉంటుందండి. స్త్రీలైనా పురుషులైనా ఇది కలియుగం నడుస్తుంది. ఈశావాస్యనామ సంవత్సరం. ఈ సంవత్సరం చాలా విచిత్రమైన యోగాలు జరిగే అవకాశాలు ఉన్నాయండి. మన రాష్ట్రంలో కూడా జరుగుతాయి, మన తెలుగు రాష్ట్రాల్లో కూడా జరుగుతాయి, అలాగే మన భారతదేశంలో కూడా జరుగుతాయి, ప్రపంచంలో కూడా జరుగుతున్నాయి. ఇదేంద్ర బాబు చిలుక జ్యోతిష్యం గవ్వల శాస్త్రం మధ్యలో ఈ ప్రపంచం గురించి చెప్తున్నానని అనుకోవచ్చు. కానీ మాత్రం అన్ని కాడ జరిగే విచిత్రాల మూలంగా మాత్రం ఈ రాశుల వారి మీద కూడా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి రాశి వారు ఎవరికి వారు మాత్రం శాంతి చేసుకోవడం మంచిదండి. ఈ రాశి వారి పేరు మీద మాత్రం కరెక్ట్ అతివృష్టి అనావృష్టి ఉంటుందండి. అతివృష్టి అంటే మాత్రం చాలా వరకు వస్తే మాత్రం ధనం చాలా కలిసి వస్తుంది, అనావృష్టి కూడా ఉంటుంది. ధనం చాలా కలిసి వచ్చి మాత్రం మొత్తానికి పోయే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి వీరు మాత్రం ఎక్కువ ఆశపడి మాత్రం ఇతర విషయంలో పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడం కానీ, లేదా మాత్రం ఒక 1000 రూపాయలు వేస్తే, 1,00,000 రూపాయలు వేస్తే దానికి 10 రెట్లు వస్తాయనేది కాడ ఆశపడవద్దు. అలాగే షేర్ మార్కెట్ ఉండొచ్చు, స్టాక్ మార్కెట్ ఉండొచ్చు, బెట్టింగ్ వేసేవి కావచ్చు, కొన్ని చాలా రకాలు ఉంటాయండి. ఒకటేసారి ధనవంతులు కావాలనే యోగం ధనం మీద ఎవరికి ఉండదు. డబ్బు అనేది ఎవరికి చేదు కాదు. డబ్బు రావాలని కోరుకుంటారు, కానీ రావటం మంచిదే. కానీ మాత్రం కొందరికి ఫలితం ఇస్తుంది, కొందరికి నష్టం చేస్తుందండి. వీరు మాత్రం అత్యాశకు మాత్రం పోవద్దు. మూడవసారి గవ్వలేసి చూద్దామండి. 7 గవ్వలు పడ్డాయి వీరి జాతకంలో. అంటే మూడోసారి గవ్వలేస్తే 3 గవ్వలు పడ్డాయండి. చాలా వరకు 20 రోజులు ఫలితం ఇచ్చే అవకాశాలు ఉన్నాయండి. 11 రోజులు ఇబ్బందులు వస్తాయండి. ముఖ్యంగా మాత్రం సంతానం కళ్యాణమై సంతానం కలిగిన వారికి ఫస్ట్ అమ్మాయి అయినా అబ్బాయి అయినా కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. అలాగే రెండవ సంతానం నుంచి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. సంతానం లేని వారికి సత్సంతాన ప్రాప్తి అయ్యే అవకాశం ఉంటుందండి. గర్భిణీ స్త్రీలకు గర్భదోషం వచ్చే అవకాశాలు ఉంటాయండి. ఆ గర్భదోషం వెళ్ళిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా మంచి జరిగితే ఫలానా వారు నమ్మిన దేవుళ్ళు కావచ్చు, దేవతలు కావచ్చు, ఆ దేవతలకు వస్తువుని ముడుపు కట్టడం చాలా వరకు మంచిదండి. అలాగే వీరు జాతక బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఇంట్లో మాత్రం ఖచ్చితంగా మాత్రం చాలా వరకు శుభ్రత పాటించాలండి. అంటే శుభ్రత పాటిస్తారు, కానీ మన టైం మంచిగా లేనప్పుడు శుభ్రత పాటించకుండా ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా జిల్లెడి చెట్టు ఈ ఇంటి చుట్టూ మాత్రం ఉండవద్దు. రెండవది మాత్రం బొప్పాయి చెట్టు ఉండొద్దండి. మూడవది ముళ్ళు ఉన్న చెట్టు ఉండవద్దు. ముళ్ళు చెట్టు అంటే మాత్రం ఇక మన రోజా పూలు పూసేది కూడా మాత్రం ముళ్ళు ఉంటాయండి. అలాగే మాత్రం చూడాలంటే కొన్ని రకాల చెట్లు ఉంటాయండి, కంప చెట్లు. ఆ చెట్లు కూడా మాత్రం ఇంటి పరిసరాల్లో కూడా ఉండొద్దు, ఇంటి మూలలో కూడా ఉండొద్దు, చాలా మంచిది కాదండి. అలాగే మాత్రం ఈ జాతకానికి పత్తి ఉంటుందండి, పత్తి పువ్వు ఉంటుంది, పత్తి చెట్టు ఉంటుంది. అలాంటి చెట్టు కూడా వీరికి విసర్జించడం మంచిది వీరి జాతక బలానికి. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు దారిద్ర్య బాధలు తొలగిపోవాలంటే ఈ ధనుస్సు రాశి వారి జాతకానికి గురుగ్రహం అధిపతి కాబట్టి, కేతుగ్రహం కూడా మంచి ఉంది కాబట్టి వీరు ఖచ్చితంగా సద్బ్రాహ్మణులతో మాత్రం ఇంట్లో హోమం చేయించడం లేదా మాత్రం దేవాలయంలో హోమం చేయించడం చాలా వరకు మంచిదండి. ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.